SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళల సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా అన్ని రంగాలలో రాణించేలా ప్రధానమంత్రి మోడీ నిర్ణయాలు తీసుకుని వారిని ప్రోత్సహిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళల దినోత్సవం పురస్కరించుకుని సఖీ నివాస్ నూతన భవన నిర్మాణాన్ని మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 5,90,00,000తో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ విశాలమైన సఖీ నివాసం మహిళలకు కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఎంతో ఆసరాగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ జనరల్ రాకేష్ కుమార్, బ్రిగేడియర్ సోమశంకర్, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, డిప్యూటీ సీఈఓ ఆకాష్ కుమార్, బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటేషన్ సూపరింటెండెంట్ మహేందర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మహేంద్ర హిల్స్ త్రిమూర్తి కాలనీలో సుమారు 5 కోట్ల నిధులతో రూపొందించిన ఉద్యానవన పార్కును కూడా మంత్రి కిషన్ రెడ్డి, సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు సభ్యులు రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తి కాలనీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు, ఇంజనీర్ ఉమాశంకర్, గోపాల్దాసు, బాలకృష్ణ, ఫణికుమార్, వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ పార్కులో ఆ బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రత్యేకత నెలకొందని అన్నారు. అదేవిధంగా ఈ పార్కు పిల్లలకు అనేక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఇప్పుడే urban prime minister just now is inaugurated 70 projects from Srinagar. 70 projects, tourism projects. Because of all these projects, my department also I joined work చేయలేదు. జమ్మూ కాశ్మీర్ లో మీకు అందరికీ తెలుసు ఆర్టికల్ 370 ఉండేది. అక్కడ మహిళలకు ఏ రకమైన రిజర్వేషన్ లేవు, బాల్య వివాహాల మీద నిషేధం ఉండేది కాదు. అక్కడ 9 సంవత్సరాల అమ్మాయిలు కూడా పెళ్లి జరుగుతుండేది. మొన్నటి వరకు ఎస్సీలకు రిజర్వేషన్ ఉండేది కాదు, బీసీలకు రిజర్వేషన్ ఉండేది కాదు, మహిళలకు ఆస్తి హక్కు ఉండేది కాదు. ఆర్టికల్ 370 అనేది అది చాలా అన్యాయంగా ఈరోజు పేదల గురించి మహిళల గురించి అన్యాయం జరిగింది. దెర్ ఇస్ నో ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఉమెన్ ప్రాపర్టీ రైట్స్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ బ్యాన్ కానీ ఏది కూడా జమ్మూ కాశ్మీర్లో ఉండేది కాదు. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసి మహిళలకు, ప్రజలకు అన్ని రకాల హక్కులు జమ్మూ కాశ్మీర్లో కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పొయ్యి చేయకూడదు. ఎందుకంటే నాకు తెలుసు వంట గ్యాస్ అంటే, సిలిండర్ అంటే పెద్ద పెద్ద బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో డబ్బులు నూలకే సిలిండర్ మాకు కాదనుకునే వాళ్ళు. కానీ ఈరోజు ప్రతి పేద కుటుంబానికి, ఏ ఒక్క కుటుంబం కూడా అడిగితే లేదనకూడదు, అందరికీ ఎల్పిజి సిలిండర్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఎల్పిజి సిలిండర్ కల్పించినటువంటి చరిత్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనం చేస్తాము. అంతేకాదు ఈరోజు ఇంట్లో నీళ్ళంటే, ఇంట్లో వంట అంటే, ఇంట్లో కూరగాయలంటే, ఇంట్లో శుభ్రం చేయాలంటే ఎవరంటే ఆడవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి రోజు ఇంట్లో వంటకు తాగడానికి నీళ్ళు తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ట్యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాలో, గిరిజన ప్రాంతాల్లో, హిల్ ఏరియాలో, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి, శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ట్యాప్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. ఆ రకంగా 10 కోట్ల ఇండ్లకు మొన్ననే మొదలుపెట్టాము. ఇప్పటికీ 10 కోట్ల ఇండ్లకు ఆ యొక్క నీళ్ళు ఇచ్చేటువంటి, ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించామని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఉద్యోగం చేస్తుంటారు చాలా మంది, వాళ్ళకు ప్రసూతి సెలవులు. ఆ ప్రసూతి సెలవులు గతంలో 12 నెలలు మాత్రమే ఉండేవి. దాన్ని ఈరోజు ఏకంగా 12 నెలల నుంచి 12 వారాల నుంచి 25 వారాలకు పెంచడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 50 పడకల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ఈరోజు నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క మహేంద్ర హిల్స్లో కంటోన్మెంట్ ఉద్యాన్ని ఇనాగ్రేషన్ చేశారు మంత్రి గారు శ్రీ కిషన్ రెడ్డి గారు. ఈరోజు అంటే బేసికలీ గత 6 సంవత్సరాలుగా ఈ పార్క్ డెవలప్మెంట్ మీద కంటోన్మెంట్ బోర్డు దీంట్లో ఉండే ఎఫర్ట్స్లో ఫైనల్గా ఈ రోజు ఆ ఇనాగ్రేషన్ అవ్వడం వల్ల ఇది ఒక కంటోన్మెంట్కి ఒక పెద్ద గొప్ప దినము. సో ఈ మొత్తం మహేంద్ర హిల్స్లో ఉన్న కాలనీస్ అందరికీ ఇది ఒక పెద్ద ఫెసిలిటీ. సో దీంట్లో ఏంటంటే బేసికలీ మార్నింగ్ 6 o'clock నుండి గార్డెన్ ఓపెన్ అవుతుంది పార్క్. సో అప్ టు ఈవినింగ్ 8 o'clock వరకు దీన్ని ఓపెన్ చేసి వెళ్తాము. దీంట్లో బేసిక్లీ ఏంటంటే ఫెసిలిటీస్ పిల్లల కొరకు ప్లే ఎక్విప్మెంట్ ఉంది, అండ్ అదేవిధంగా అడల్ట్స్ కొరకు ఓపెన్ జిమ్ ఉంది, అండ్
వాకింగ్ ట్రాక్ ఉంది అండ్ చిన్న 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 కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక యాంఫీ థియేటర్ కూడా పెట్టాము. ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అందరూ ఆ యాంఫీ థియేటర్ని కూడా వాడుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్కేటింగ్ రింక్ ఒకటి, సో ఒక ప్రొఫెషనల్ స్కేటర్ తోటి మేము కంటోన్మెంట్ బోర్డు టైప్ చేస్తున్నాం. ఆ స్కేటింగ్ రింక్ని కూడా పిల్లలు వచ్చి యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కంటోన్మెంట్లో చాలామంది స్కేటింగ్లో ఉన్న చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఫెసిలిటీ ఉంటుంది. అండ్ బేసిక్లీ ఏంటంటే ఇది ఒక ఎఫర్ట్ ఫర్ కంటోన్మెంట్ టు కీప్ ది హెల్త్ ఆఫ్ ద కంటోన్మెంట్ రెసిడెన్స్ని మంచిగా హెల్తీగా ఇది ఉండాలని చెప్పేసి వాళ్ళ ఇంటి నుండి బయటకు రావడానికి ఒక రీజన్ ఆఫ్, అదేవిధంగా పిల్లలు కూడా అదొక రీజన్ టు కమ్ అవుట్ సైడ్. సో విత్ దిస్ వీ హోప్ ఎంటైర్ మహీంద్రా హిల్స్ కంటోన్మెంట్ ప్రజలు ఈ పార్క్ని యూజ్ చేసి ఈ క్రికెట్ యూటిలిటీ అండ్ ఫెసిలిటీ థ్యాంక్ యూ.